Welcome to Spectrum IS Academy. This is Baira Sivapothiraju, Guntur. So we are discussing international institutions and international issues. Among it, an important topic is nuclear tests. What is the history of nuclear tests in India? భారతదేశంలో అణుపరీక్షల యొక్క చరిత్రను మనం పరిశీలించినట్లయితే అణుపరీక్షలు మనకు అవసరమా? భారతదేశం అణుపరీక్షల్లో ఏ స్థాయికి వచ్చింది? ప్రపంచంలో అణుపరీక్షల్లో ముందున్నటువంటి రాజ్యాలు ఏంటి? సో అణుపరీక్షలు ఎందుకు కండక్ట్ చేస్తున్నాం? అణుపరీక్షల వల్ల ప్రయోజనాలు ఏంటి? అణుపరీక్షల వల్ల నష్టాలు ఏంటి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయడం కొరకు, అభ్యర్థుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కొరకు ఈ వీడియోని చేయటం జరుగుతుంది. 1947 we got independence. 1947లో మనం స్వాతంత్రం పొందాం. వెంటనే మనకి దేశ విభజన జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఇష్యూ గురించి మనకి పాకిస్తాన్తో విభేదాలు వచ్చినాయి. ఆ తర్వాత 1962 చైనా అగ్రిషన్, చైనాతో మనకి విభేదాలు వచ్చినాయి. 1965 మనకి అగైన్ పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 1971 అంటే ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏదైతే ఉందో వాళ్ళు మనకు సహాయం అడిగినప్పుడు వాళ్ళని రక్షించడం కొరకు అగైన్ పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే భారతదేశానికి అణు ఆయుధాలని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి మనకి వ్యక్తం అవుతుంది. మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆహార సమస్య ఉంది, పేదరిక సమస్య ఉంది, విద్యాపరమైనటువంటి బ్యాక్వర్డ్నెస్ ఉంది, రిసోర్సెస్ వెలికి తీసే టెక్నాలజీ లేదు, తర్వాత ప్రజల మానవ వనరులని పూర్తిగా సామర్థ్యంగా ఉపయోగించేటువంటి అవకాశాలు లేవు. వీటన్నిటి మీద దృష్టి పెడుతూనే మనం ఒక పక్క అణుపరీక్షలు కండక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచన రావటం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే మొట్టమొదటి అణుపరీక్షలు భారతదేశంలో 1974 శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్ పోఖ్రాన్ అంటే మనకి ధార్ ఎడారిలోని రాజస్థాన్లో ఉన్నటువంటి పోఖ్రాన్ ప్రాంతంలో 1974 మే 18న మనం మొట్టమొదటి అణుపరీక్ష కండక్ట్ చేశాం. దానికి ఒక కోడ్ కూడా ఇచ్చాం, స్మైలింగ్ బుద్ధ, అంటే బుద్ధుడు నవ్వాడు అనేటువంటి ఒక నేమ్ పెట్టేసి, కోడ్ నేమ్ పెట్టేసి దాన్ని కండక్ట్ చేశాం. అంటే భారతదేశం లాంటి వర్ధమాన దేశం మొట్టమొదటిసారిగా అణుపరీక్షలు కండక్ట్ చేస్తూ ఉంటే దీన్ని మనం కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా అమెరికా మరియు కెనడాలు అప్పుడు మన మీద ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధించినప్పటికీ ఇంకా అమెరికా కెనడాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన మీద విమర్శలే వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా మన మీద విమర్శలే వచ్చినాయి అమెరికా కెనడాలతో పాటు. అది 1974. ఇమీడియట్గా 1975లో మనకి ఎమర్జెన్సీ వచ్చింది. 1975లో అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ అప్పుడు. సో ఈ యొక్క ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ యొక్క సంక్షోభం, ఎక్స్టర్నల్గా మనకి వచ్చినటువంటి ప్రెషర్ బేస్ చేసుకొని మనం అంతగా ఇక ముందుకు పోలేకపోయాం. ఇక స్లోగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఆంక్షలు విధించినప్పటికీ, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మనం స్టాండ్ అయ్యాం. అణుపరీక్షల అవసరం మనం దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు దగ్గర పెట్టుకోవాలి అంటే వేరే దేశం మీద మనం నాశనానికి ఉపయోగించడం కాదు, వేరే దేశం భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయకుండా దూరంగా ఉంచడం కోసం మనం అణుపరీక్షల్లో అణు ఆయుధాలని పెంచుకోవడం జరిగింది. అంటే మన సార్వభౌమాధికారం అంటే మన భూభాగం మీద ఇతర దేశాల యొక్క ఆక్యుపేషన్ ఉండకూడదు. ఒక పక్క పాకిస్తాన్ ఆక్యుపేషన్ కనబడుతుంది, ఇంకో పక్క చైనా ఆక్యుపేషన్ కనబడుతుంది. వాటిని సమర్థించేటువంటి పెద్ద దేశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే మనకి వీ నీడ్ న్యూక్లియర్ వెపన్స్. దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనకి ఒక పాలసీ ఉంది, నో ఫస్ట్ యూజ్ పాలసీ. నో ఫస్ట్ యూజ్ పాలసీ ఏంటంటే భారతదేశం అణు ఆయుధాలని ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా మన దేశం మీద వేయడానికి కాదు, అది శాంతి పర్పస్ కోసమే. సో మనం కూడా ఒక గొప్ప కంట్రీగా ఉండాలనే ఉద్దేశంతో. ఆ తర్వాత మనకి ఏం జరిగింది అంటే 1998లో రెండోసారి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండో అణుపరీక్షలు కండక్ట్ చేసాం. దిస్ ఈస్ మే 11th 1998, అంటే 74 నుంచి 98. ఇది చాలా ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపడే విధంగా చేసింది. అంటే ఎవరికీ తెలియకుండా కాన్ఫిడెన్షియల్గా మొత్తం ప్లాన్ చేసి ఈ యొక్క అణుపరీక్షలు కండక్ట్ చేయడం జరిగింది. ఈ అణుపరీక్షలు కండక్ట్ చేస్తే మళ్ళీ ఆంక్షలు విధిస్తారు. ఆంక్షలు అంటే ఎట్లా ఉంటాయి అంటే మన యొక్క ఎగుమతులు దెబ్బతినవచ్చు, దిగుమతుల మీద ఎక్కువ సుంకాలు పడవచ్చు, ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవడానికి అవకాశం ఉంటుంది.
అయినా కానీ అటువంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా మనం ఎదుర్కొనే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకొని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఆపరేషన్ శక్తి అని చెప్పేసి రెండోసారి అణుపరీక్షలు కండక్ట్ చేసాం. 5 సార్లు కండక్ట్ చేసాం. 5 టైమ్స్ కండక్ట్ చేసాం. చాలా సక్సెస్ అయ్యాం. 5 టైమ్స్ కండక్ట్ చేసి మనం 6వ సూపర్ పవర్ కంట్రీగా పేరెందుకు గణ్యం. అంటే 6వ సూపర్ పవర్ కంట్రీ 5 చూసి మొట్టమొదటి 5 చూసినట్టు యుఎస్ఏ ఒకటి ప్రపంచంలో, 2 సోవియట్ యూనియన్ అప్పుడు రష్యా అంటాం, ఫ్రాన్స్, తర్వాత బ్రిటను, చైనా, 6వ దేశంగా ఇండియా చేరింది. నవ్ ఇండియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు పోబోయే ముందే మనం అతిపెద్ద డిఫెన్స్ సెక్టార్ని కలిగినటువంటి దేశంగా మనం రూపుదిద్దుకున్నాం. అంటే మనకు వీఆర్ హ్యావింగ్ సో మెనీ డిఫరెన్సెస్ పొలిటికల్లీ ఇన్ అవర్ కంట్రీ, అమాంగ్ లీడర్స్, అమాంగ్ పార్టీస్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ పాలసీ వీఆర్ యూనిక్ అన్నది మన వాళ్ళు ఇండికేట్ చేశారు. డిఫెన్స్ పాలసీకి వస్తారు ఏంటంటే మనమంతా ఒక్కటే. కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు, రాజకీయంగా ఎన్ని మనకి విభేదాలు ఉండొచ్చు, కానీ దేశాన్ని రక్షించుకునే విధానంలో మనకి ఆ యొక్క స్పిరిట్ ఉంది. ఆ స్పిరిటే మనకి ఇది. తర్వాత మనం తయారు చేసినటువంటి మిసైల్స్ మీద దృష్టి పెట్టారు. అంటే ఇమీడియట్గా 98 అణుపరీక్షలు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆంక్షలు విధించారు, వాళ్ళు తట్టుకున్నాము, ముందుకు పోయాం, మిసైల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ కూడా వచ్చాం. మనకి తెలుసు అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్, ఇంకా యుద్ధ ట్యాంకులు, సబ్మెరైన్స్. ఇవాళ భారతదేశం చాలా ఉన్నత స్థితికి ఎదిగింది డిఫెన్స్ పరంగా. కాబట్టి న్యూక్లియర్ టెస్ట్ అనేవి మనకు ఎందుకయ్యా అంటే అది శాంతిని పెంపొందించడానికి, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటానికి, అంతేగాని వేరే దేశం మీద మనం ప్రయోగించి వాటిని అంతం చేయడానికి కాదు. అయితే మనం పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది, మనకి చూసాం మనం. మరి ఆ ఇన్సిడెంట్లో మనం వెనక్కి తగ్గినట్లయితే ఇంకా వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి రాజస్థాను, పంజాబ్, గుజరాత్ ఆ ప్రాంతాల్లో ఆక్యుపై చేయడానికి చాలా సర్వ ప్రయత్నం చేశారు. మనం కలిగి ఉన్నటువంటి యొక్క డిఫెన్స్ టెక్నాలజీ ఏం చేసింది అంటే వాటిని మొత్తాన్ని ఆపేసేసి నిరోధించాము, వాళ్ళని భయపెట్టగలిగాము, వాళ్ళని ఆపగలిగాము. కాబట్టి అణుపరీక్షలు అవసరం లేదా అంటే మనకి అభివృద్ధితో పాటు న్యూక్లియర్ టెస్టులు, తర్వాత ఆయుధ సేకరణ, డిఫెన్స్ రంగాన్ని పెంచుకోవడం కూడా అవసరమని భావించాలి. అయితే ఈ యొక్క మే 11, 1998 ఎప్పుడు కూడా మే 11 అనేటువంటి డేని మనం టెక్నాలజీ డేగా అబ్జర్వ్ చేసుకుంటున్నాం, సాంకేతిక దినోత్సవం. కాబట్టి ఇండియా ఈజ్ ఆల్వేస్ నీడెడ్. ఇప్పుడు చూస్తున్నాం మల్టీ పోలార్ సిస్టమ్ కనబడుతుంది మనకి. అంటే ఏ దేశంగా ఆ దేశం. ఇప్పుడు చైనాతో అంతకుముందు ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు పాకిస్తాన్తో ఇబ్బంది ఉంది. మరి ఈ పరిస్థితుల్లో అణు ఆయుధాలు కావాలా? వాస్తవంగా ఉండాలి, ఎక్కువ ఉండాలి, ప్రయోగించము, కానీ మా దగ్గర ఉండే అవసరమైతే ప్రయోగిస్తాం. భారతదేశ సార్వభౌమాధికారం మీదకి వస్తే ప్రయోగిస్తాం. కాబట్టి వీ నీడ్ న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ టెస్ట్స్ యాజ్ హౌ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇవి ఎంత అవసరం, ఇది కూడా అంత అవసరం అని చెప్పేసి నేటి ఆధునిక యుగంలో మనం తెలుసుకోవాలి. ఆ విధంగా ఏంటంటే మనం ప్రశ్న రాసేటప్పుడు ప్రశ్న అడిగిన విధంగా దీన్ని మనం కంక్లూడ్ చేయాలి. విమర్శనాత్మకంగా రాయాలంటే వేరే విధంగా రాయాలి, కొంచెం పాజిటివ్గా రాయమంటే పాజిటివ్గా రాయాలి. ఈ విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ, బిడ్ బ్యాంక్ రూపంలో ఇట్లా 2-3 రకాలుగా తీసుకొని మనం ఈ యొక్క ఇష్యూలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.